చాలా సీరియస్గా ఉంది, 20 నిమిషాల్లో చచ్చిపోతాడు. థియేటర్ పైకి వెళ్తే పేషెంట్ బయటకు రాడు. చవాకుల అప్పారావు, తిరుపతిపాలెం, నక్కపల్లి మండలం. 4 రోజుల క్రితం ఈ అప్పారావు యాక్చువల్గా రెగ్యులర్గా మా పేషెంటేనండి. బీపీ, షుగరు, పాతల్లో స్ట్రోకు ఈ లక్షణాలతోటి 2-3 సంవత్సరాలుగా రెగ్యులర్గా మందులు వాడుతూ ఉన్నాడు. అయితే ఒక 4 నెలలుగా మనల్ని సంప్రదించలేదు, రెగ్యులర్గా అవే మందులు వాడుకుంటూ ఉన్నాడు. అయితే ఏమైంది, ఎర్లీ మార్నింగ్ 4 రోజుల క్రితం విపరీతమైన ఆయాసంతో చాలా ఎగఊపిరితోటి మన దగ్గర తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పుడు ఆక్సిజన్ పర్సంటేజ్ లేకుండా 60%, ఆక్సిజన్ 15 లీటర్లు పెట్టాక కూడా 70%, 72% ఉండటం, చాలా సివియర్గా బీపీ 190, షుగర్ 300 ఈ రూపంలో మన దగ్గర ప్రజెంట్ అవ్వడం జరిగింది. వచ్చిన వెంటనే డ్యూటీ డాక్టర్ రెస్పాండ్ అయిన 10 నిమిషాల్లో మీ పాత పేషెంట్ అప్పారావు అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఆయాసం ఎక్కువైపోయింది, పరిగెత్తుకుంటూ వచ్చాను. వచ్చినటువంటి సందర్భంలో ఆక్సిజన్ మిస్ అయిపోతే బైపాప్ మిషన్ పెట్టాము, అది కూడా హోల్డ్ చేయలేకపోయి విపరీతమైన ఆయాసంతో మనిషి చల్లగైపోయి చనిపోయే పరిస్థితుల్లో మన దగ్గర రావడం జరిగింది. ఇక మన వల్ల కాదు, విపరీతమైన క్రెప్స్ ఉన్నాయి, ఇక వెంటిలేటర్ పైన పెడితేనే మనిషి బతుకుతాడన్నటువంటి సందర్భంలో వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బాబు, బతికే సందర్భాలు తక్కువ, ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న గంట సమయం పడుతుంది, ఈ లోపల చనిపోయే అవకాశం ఎక్కువ, కాబట్టి 100% మనం వెంటిలేటర్ పైన పెడదాం, మీకు ఓకే అంటే 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేనని చెప్పి భరోసా తీసుకోవటం. వెంటనే 5 నిమిషాలు వాళ్ళు నిర్ణయం తీసుకోవడం, కుటుంబ సభ్యులు పెట్టమని చెప్పడం, వెంటనే వెంటిలేటర్ పైన పెట్టడం. వెంటిలేటర్ పైన పెట్టిన తర్వాత 24 గంటల వరకు కూడా చాలా భయంగా బీపీని, షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ మనిషి స్పృహ లేదు. 24 గంటల తర్వాత రిజల్ట్ రావడం, పేషెంట్ స్పృహలోకి రావడం, 100% పేషెంట్ని తిరిగి నార్మల్ చేయడం జరిగింది. బీపీ, షుగర్ కంట్రోల్ లేక కిడ్నీ ప్రాబ్లం మొదలవటం, ఆ కిడ్నీ ప్రాబ్లం వల్ల అక్యూట్ పల్మనరీ ఎడిమా అని చెప్పి ఊపిరితిత్తులో పూర్తిగా నెమ్ము చేరి ఆయాసం రావటం, దీనికి గల బ్యాక్గ్రౌండ్. కాబట్టి దయచేసి చెప్పేది ఏంటంటే ఇందులో 2 విషయాలు. వెంటిలేటర్ పైకి వెళ్తే పేషెంట్ బయటకు రాడు, సరైన టైంలో మీరు రాగలిగితే, సరైన డెసిషన్ మీరు తీసుకోగలిగితే, వీళ్ళకి వెంటిలేటర్ పెట్టాలని చెప్పాం, నమ్మారు, పెట్టమన్నారు, బయట తీసుకొచ్చాం. సో టైమింగ్ ఇంపార్టెంట్, డెసిషన్ ఇంపార్టెంట్. రెండోది, బీపీ, షుగర్ మాత్రలు రెగ్యులర్గా వాడుతున్నాను అదే దూరంలో ఉండకండి, నెలలా ఫాలో అప్ చేయండి. ఇందులో సారాంశం ఇది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తారని కోరుకుంటా ఉన్నాను. నమస్కారం. సీరియస్గా ఉంది, ఆమెస్తో నైట్ 11 గంటలకు తీసుకొచ్చాం, 2 గంటలకు తీసుకెళ్ళిపోయాం, 2 గంటలకు తీసుకొచ్చాం. ఫుల్ ఆవేశం ఉంది, ఎక్కిలతో జ్వరం జరిగింది. డాక్టర్ గారు చాలా సీరియస్గా ఉంది, 20 నిమిషాల్లో చచ్చిపోతాడు, గారు దయించి బాగా చేయించాడు. 6 గంటలకి స్పీడ్గా రావడం జరిగింది. రాగానే డాక్టర్ కూడా సంప్రదించగానే సారు 20 మినిట్స్ కంటే ఎక్కువ టైం లేదని మనకు చెప్పారు. చెప్పగానే మీ డిసిషన్ చెప్పండి అన్నారు. మేము ఫాస్ట్గా రెగ్యులేటర్ మీదకి చేయండి అని డిసిషన్ తీసుకొని డాక్టర్ గారి మీద భారం వేసి ఏదో చేయండి సార్ అని రిక్వెస్ట్ చేయగానే సార్ అతనే రిపీట్ అయ్యి మాకు మళ్ళీ మా ఫాదర్ని మాకు సంతోషంగా అప్పచెప్పారు.